నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే టేస్టీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అన్నం మిగిలిపోతే చాలా వరకు ఫ్రైడ్ రైసు లేదా లెమన్ రైస్ను చేస్తుంటాం కదా. కానీ ఈ వడలు చేయడానికి కూడా పెద్దగా టైం పట్టదు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం ఉండదండి. వేడి వేడిగా కమ్మగా తినేయచ్చు. మరి పెద్దగా కష్టపడకుండా త్వరగా చేసుకునే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు ఉడికించిన అన్నం తీసుకోండి. ఇలా మనం వడలు తినాలనిపించినప్పుడు మిగిలిన అన్నంతోనే కాదు, వండిన అన్నంతో అయినా ఒక 10-15 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. సో ఇలా ఒక కప్పు అన్నాన్ని తీసుకున్నాక ఇందులోకి మరొక కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. ఇలా ఉప్మా రవ్వ వేయడం వలన వడలపైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా బాగా గ్రైండ్ చేయాలి. మనకు ఇలా మెత్తగా రావాలి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్రను, అలాగే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుని, అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుమును, ఇందులోనే ఒక 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలకు బదులుగా కారమైనా వాడచ్చు. అలాగే ఇందులోని గ్రేట్ చేసిన క్యారెట్ తురుమును ఒక పావు కప్పు వరకు తీసుకోండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని బాగా కలపండి. ఇలా ఒక డైరెక్షన్లోనే తిప్పుతూ 1 నిమిషం పాటు బాగా కలపండి. చూడండి, ఈ టైంలో మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం పల్చగా అనిపించిన 10 నిమిషాలు నానేసరికి కాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఇలా కలిపాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇక్కడ మనం అప్పటికప్పుడు వడల్ని చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక చిటికెడంతా వంట సోడాను తీసుకోండి. దీనిపైనే కొంచెం నీళ్ళను తీసుకొని మరొకసారి బాగా కలపండి. మీరు కావాలంటే వంట సోడా వేయకుండా చేసినా చాలా బాగా వస్తాయండి. ఇన్ కేస్ మీరు ఈ వడల్ని చేయాలనుకున్నప్పుడు వండిన అన్నం రెడీగా లేదనుకోండి, అన్నం ప్లేస్లో ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని కడిగి నానబెట్టి సేమ్ ప్రాసెస్తో అయినా చేసుకోవచ్చు. సో పిండిని మరొకసారి ఇలా బాగా కలిపాక ఇప్పుడు వడల్లా వేసుకోవడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం పిండిని వేసి ఆయిల్ ఎంతవరకు వేడైందో చూడండి. మనం వేసిన పిండి ఇలా ఫ్రై అవుతుందంటే మనకు కావాల్సినట్టుగా ఆయిల్ చక్కగా వేడైనట్లు. ఇప్పుడు వడల్లా వేసుకోవడానికి ఇక్కడ నేను టీ స్ట్రైనర్ పైన వేస్తున్నాను. ఇలా టీ స్ట్రైనర్ పైన వేయడం వలన వడలు మంచి షేప్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ముందుగా టీ స్ట్రైనర్ని కొంచెం వాటర్తో తడిచేసి కొంచెం పిండిని తీసుకొని వడ షేప్ వచ్చేలా చేయండి. మీరు ఇలా టీ స్ట్రైనర్కి బదులుగా డైరెక్ట్గా చేతిలో అయినా చేసి వేయొచ్చు, లేదా ఏదైనా కవర్ పైనైనా ఇలా వడల్లా చేసుకుంటూ అయినా ఫ్రై చేయొచ్చు. సో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా వడల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఈ వడల్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తాయి. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే వడలకి ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. వడలు బాగా ఫ్రై అయ్యి ఇలా పైన కొంచెం క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మీరు ఇలా వడల్లా అయినా చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పునుగుల్లా అయినా చేయొచ్చు. బట్ ఇక్కడ నేనైతే అన్ని వడల్లానే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసిన పిండి మొత్తం కూడా వడల్లా తీసుకుంటూ బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా చేసిన వడలకి పెద్దగా చట్నీ అనేది అవసరం ఉండదు. మనం కావాలనుకుంటే కొబ్బరి చట్నీ అయినా, లేదా పల్లి చట్నీ, టమాటా చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా వేడివేడిగా ఇలాగే తిన్నా సూపర్ ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.